హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఈ-సెట్ అంటే టీటీసీ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 సంబంధించి రావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే చిన్న వయసులోనే టీచర్ ఉద్యోగం పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా టీటీసీ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మరి టీటీసీ చేయడానికి ట్రై చేయండి. ఇక దీని డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో పూర్తిగా వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డిఈ-సెట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2024 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక ఇక్కడ చూడండి ఏపీ డిఈ-సెట్ 2024. ఇక్కడ నోటిఫికేషను, షెడ్యూలు, ఇన్ఫర్మేషన్ బులెటిను, పేమెంటు లింకు, అప్లికేషన్ ఫామ్ లింకు, అదేవిధంగా ప్రింట్ ఫామ్ లింకు. ఎవరైనా డీటెయిల్స్ క్యాండిడేట్ మర్చిపోతే ఫర్గాట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి పేమెంట్ స్టార్ట్, పేమెంట్ ఎండ్ డేటు ఎప్పుడుందండి? ఏప్రిల్ 23 నుంచి మే 8 వరకు. అంటే జస్ట్ మనకు ఎంత ఇచ్చారంటే టైము ఒక జస్ట్ 2 వీక్సే మాత్రమే ఇచ్చారండి. చాలా తక్కువ టైం ఇచ్చారు, 15 డేసే. అప్లికేషన్ స్టార్ట్ డేటు, అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా చూసినట్లయితే మనకి ఏప్రిల్ 24 నుంచి మే 9 వరకు 15 డేస్ మాత్రమే ఇచ్చారు. చాలా తక్కువ టైం ఉందండి. సో ఆన్లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అప్లై చేసుకోవచ్చండి. అది మ్యాక్సిమం టైం సరిపోతుంది, మినిమం 15 మినిట్స్ సరిపోతుంది. ఇక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డిఈ-సెట్ 2024. సో ఇక్కడ మనకు చూడండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఓకేనా. దీని ఎగ్జామ్ వచ్చి మీకు కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా అండి. మళ్ళీ 50% స్కోర్ ఉండాలండి. ఇక ఇక్కడ ఇంకా చూడండి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, పిహెచ్ వాళ్ళకి 40% సరిపోతుంది. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ 20% ఆఫ్ సీట్స్. అర్థమైందా అండి? అంటే ఎలిజిబిలిటీ అడిగారు. ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీస్, ఇట్లా మనం ఏం చదివితే అది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. మొత్తానికి 25 ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ ఎంత అంటే 750 రూపీస్ ఉందండి. అందరూ కూడా 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఓకేనా అండి. ఆబ్జెక్ట్ టైపులో ఉంటుంది. అందులో పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 50, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి 45. చూడండి ఇక్కడ స్కాప్ స్కోర్ 50 ఇచ్చారు. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ ఇచ్చారు, లాగ్ చేయడని. తర్వాత ఇక్కడ చూడండి జనరేషన్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడు ఇచ్చారు? మే 15 నుంచి మే 20 వరకు అండి. చాలా త్వరగా ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. మీకు ఇక్కడ చూసినండి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ త్రూ ఆన్లైన్ ఎప్పటి నుంచి? మే 21 నుంచి. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే మే 24 అండి. రిజల్ట్స్ వచ్చేసి మే 30కి, ఓకేనండి. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎప్పుడు ఉంటుంది చూడండి, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ 29/5 అనుకుంటాను. సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి? జూన్ 6 నుంచి 8 వరకు, ఓకేనండి. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 10th రోజు ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ గౌట్ డైట్స్ జూన్ 12 నుంచి 15కి అయిపోతుంది. ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్ జూన్ 20కి స్టార్ట్ అయిపోతుంది క్లాసెస్. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ షెడ్యూల్ నోటిఫికేషన్. తర్వాత షెడ్యూల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ షెడ్యూల్లో సేమ్ ఇంతకుముందు ఇచ్చిందే ఉంటుంది, వేరే ఏమి ఉండదండి, చెప్పిందే. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఒకసారి, ఓకేనా అండి. సో ఇది డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఏది కావాలన్నా ఫొటోస్ నుంచి రెండు కూడా కలిపి మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ జర్నల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకు ఓకే అవుతుంది, లేకుంటే లేదండి, ఓకేనా అండి. సో తర్వాత చూడండి ఒకసారి ఎగ్జామ్ మే 24 రోజు ఉంటుంది. 2.5 hours ఉంటుందండి, ఓకేనా అండి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ చెప్పేశాను మీకు. మీకు మొత్తం కూడా మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజికల్ సైన్స్ నుంచి 25, బయాలజికల్ వచ్చేసి 25, సోషల్ 20, మొత్తము 100 మార్క్స్. ఇప్పుడు ఎంత 25 ఇచ్చారు కదండి, 100 మార్క్స్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 17 years కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది ఏజ్ అండి. మ్యాక్సిమం ఏజ్ అయితే ఏం సంబంధం లేదు.
తర్వాత టీచింగ్ అప్టిట్యూడ్ అండి. ఇక్కడ ఇది పార్ట్ ఏ ఇచ్చారండి. టీచింగ్ అప్టిట్యూడ్ 5, జనరల్ నాలెడ్జ్ 5, ఇంగ్లీష్ 5, తెలుగు 5, ఆప్టెడ్ లాంగ్వేజ్ 10, మ్యాథమెటిక్స్ 10, జనరల్ సైన్స్ 10. పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ 40, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40, బయో సైన్స్ 40, సోషల్ స్టడీస్ 40. మొత్తం 61 to 100 అయిపోతున్నాయి. ఓకేనా అండి. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, సెకండ్ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, ఇట్లా ఫిజికల్ సైన్స్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. మీకు మీడియం వచ్చేసి ఇంటర్ టెస్ట్ ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ, ఇంగ్లీష్ తమిళ్, ఇంగ్లీష్ కన్నడ, ఇంగ్లీష్ ఒరియా కూడా ఉంటుంది. మీకు ఇక నెక్స్ట్ మీడియం ఆఫ్ కోర్స్ ఎలా ఉంటుంది అంటే చూడండి. హూ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం, ఎనీ అదర్ మీడియం ఆర్ అలౌడ్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు ఇంటర్నేషనల్ ఇచ్చారు. సెలక్షన్ మనము తెలుగు, ఉర్దూ, తమిళ్ ఏదైనా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. ఓకేనా అండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా. చూశారు కదా ఫోన్ నెంబర్స్. ఇది ఫుల్ నోటిఫికేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. ఒకసారి మొత్తం చదువుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. జస్ట్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ 10th ప్రకారము, ఇంటర్ 10th ప్రకారము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ ఆధార్ నెంబరు, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఓకే అని చెప్పేసి ప్రివ్యూ ఫామ్ అంటే ఫామ్ చూపిస్తుంది. ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీ మొబైల్ నెంబర్కి వస్తుందండి. ఆ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే మీకు రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు అండి. ఎవరైనా క్యాండిడేట్ డీటెయిల్స్ మర్చిపోతే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి క్లిక్ చేస్తే అంటే క్యాండిడేట్ మనకు తెలియకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి. వీటిని చూసుకొని మీరు మరలా లాగిన్ అయ్యి ప్రింట్ కానీ అప్లై కానీ చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.